హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేము ఈరోజు పెద్ద తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఇది నా 9 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న కళ అనమాట. నాకు కాలినడకన కొండ మీదకి వెళ్ళే మొక్కుంది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము. అయితే పిల్లలు చిన్నవాళ్ళు అవడం వల్ల మధ్యలో మా హస్బెండ్కి కాల్ సర్జరీ అని రకరకాల కారణాలతో నాకు పాసిబుల్ కాలేదు. నేను ఒక్క తిరుమల వెళ్ళడానికి నాకు 9 ఇయర్స్ మొక్కు తీర్చుకోవడానికి 9 ఇయర్స్ పట్టింది. ఇప్పటికీ స్వామివారి అనుగ్రహం కలిగింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆ కాలినడకన కొండ మీదకి 7 కొండలు ఎక్కెళ్ళాలన్నమాట. సో మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. జర్నీ ఆన్ ది వే ఉన్నాము. ఇంకా చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యాము. ఓ పక్క నా ట్రాన్స్ఫర్స్ టెన్షన్ ఉంది, అయినా కూడా ఇంకంతా స్వామివారి మీద భారం వేసి వెళ్తున్నాం అనమాట. 4 డేస్ ట్రిప్. సో మా ట్రైన్ వచ్చి ఈవినింగ్ అనమాట. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము రాజమండ్రికి. స్టేషన్కి రీచ్ అయిపోతాం అనమాట. రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో 4:30 అట్లా వస్తుంది ట్రైన్. బట్ మా ట్రైన్ లేట్ అయింది ఈవేళ. మేము ఎక్కడం 4:30 అన్నాడు, కానీ 5:30 అట్లాగా ట్రైన్లోకి వెళ్ళామన్నమాట. ఇంకా వచ్చేసాము స్టేషన్కి. ఇంకో మా ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా చాలా క్రౌడ్గా ఉంది స్టేషన్లో. నేనైతే ఈ రైల్వే స్టేషన్కి ఇలా వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది. ఇంత క్రౌడ్ నాకు అసలు నచ్చదు. బట్ ఇంకా ఈ జర్నీస్ అనేవి తప్పవు కదా. ఇదే మా ట్రైన్ వచ్చేసింది. ఇంకా మేము ఏసీ కంపార్ట్మెంట్లో B4 బ్లాక్ అనమాట. ఇంకా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. మా పిల్లలు ఫస్ట్ షిరిడి తీసుకెళ్ళాం. వాళ్ళు ట్రైన్ అయితే ఫస్ట్ టైం షిరిడి వెళ్ళేప్పుడు ఎక్కారు, కానీ పాపం సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు. నైట్ టైము నిద్రపోయారు. ఇంక ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. డే టైం కదా. ఇంకా ట్రైన్లోకి వచ్చేసాము. ఇంకా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా గేమ్స్ ఆడేవాళ్ళు ఆడుకుంటూ, ఇంకా ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. చెస్ ఆడుకుంటున్నారు, మొబైల్స్ చూసుకుంటున్నారు, మొబైల్లో గేమ్స్. ఇంకా ఎంత కంట్రోల్ చేద్దామన్న ఈ మొబైల్స్ మాత్రం మానిపించలేకపోతున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇంకా అందరం మాట్లాడుకుందాము ఏమన్నా అంటే అసలు పిల్లలు వినట్లా. సో మేము ఇంకా మార్నింగ్ దిగిపోయామన్నమాట. ఇది తిరుపతిలో. చాలా హ్యాపీగా ఉంది అసలు. తిరుపతిలో 9 ఇయర్స్ తర్వాత నా కోరిక తీరుతుంది. సో మేము ఏం చేసామంటే మా పిల్లలు, నేను, మా ఫ్రెండ్ వాళ్ళ 2 ఫ్యామిలీస్ని కొండపైకి పంపించేసి మేము మాత్రం కాలినడకన నేను మా హస్బెండ్ మెట్ల ద్వారా వెళ్ళామన్నమాట. కొంత దూరం వరకు అందరం ఒక వెహికల్లో వెళ్ళాము. కరెక్ట్గా అక్కడ అలిపిరి వచ్చిన తర్వాత మేము అక్కడ దిగేసి ఇంకా చెప్పల్స్ అన్నీ వాళ్ళతో పంపించేసాం. లగేజ్, చెప్పల్స్ పంపించేసి మేము కాలినడకన వెళ్ళామన్నమాట పైకి. చూడండి, ఇది గరుడ ఏమంటారు, అది బ్రిడ్జ్ ఉంది కదా, బాగుంటుంది. గరుడ వారధి అంటారు అనుకుంటా దాని పేరు. సో అన్నీ చూసుకుంటూ అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అట్లా తిరుపతిలో దిగంగానే ఆ క్లైమేట్ అంతా చాలా పాజిటివ్ ఎనర్జీలా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, నాది కాలినడకన ఎక్కడం, నేను వెళ్ళగలనా అనే డౌట్ వస్తుంది. ఇది వరకు అంత ఫిట్గా ఉన్నాం కదా. నాకు ఆఫ్టర్ డెలివరీస్ చాలా వీక్ అయ్యాను నేను. ఫస్ట్ నేను పెళ్ళైన కొత్తల్లో కాలినడకన ఎక్కాను. తర్వాత మా హస్బెండ్ కోసం అని మొక్కుకున్నాను తన కాల్ సర్జరీ అయిన తర్వాత. అయితే నాకు ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. సో ఇదైతే సింహద్వారంలా ఉంటుంది కొండపైకి వెళ్ళేప్పుడు. మేము ఇంకెక్కడ దిగేసి ఇక్కడ పూలు, అగరవత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు. అవి తీసుకొని మెట్లు కింద నుంచి వెళ్ళి అక్కడ కొట్టేసి స్టార్ట్ అవ్వాలన్నమాట. కానీ కాలినడకన వెళ్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మామూలుగా మనం కొండ మీదకి వెళ్ళిపోతే ఏం చేస్తాము, పైకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో ఫ్రెష్ అయ్యేసి దర్శనాలకు వెళ్ళిపోతాం. ఆ క్యూ లైన్లోనే ఉండి దేవుడిని దర్శించుకొని బయటకు వచ్చేస్తాం కదా. మనం పెద్దగా చూసేది ఏమీ ఉండదు. బట్ కాలినడక అట్లా కాదు. చాలా అసలు దారిలో ఎన్ని
గోపురాలు ఉన్నాయో, రాజగోపురం ఉంది, గాలి గోపురం ఉంది, పెద్ద పెద్దవి చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కువ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయి కాలినడకన. అలాగే మనం మెట్లెక్కుతుంటే కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. మనకు కావాలంటే ఒక 4 మెట్లెక్కి కూర్చోవచ్చు. దారెంట కూర్చుంటూ నెమ్మదిగా ఏదన్నా తాగుతూ తింటూ అట్లా వెళ్ళొచ్చు. నేనైతే చాలా పర్వాలేదు బాగానే ఎక్కాను, కానీ ఫస్ట్ ఒక 100 స్టెప్స్ ఎక్కినాక నా వల్ల కాదేమో, ఇంకా నేను మొక్కు తీర్చుకోలేనేమో అనే టెన్షన్ వచ్చింది నాకు. అంటే అంత ఫిట్నెస్ లేదనమాట. సో ఇదే స్టార్టింగ్ పాయింట్. మనం ఇక్కడి నుంచి అన్నీ కొనుక్కొని నెమ్మదిగా మనకి ఏమన్నా చేంజ్ కావాలన్నా కూడా అక్కడ చేంజ్ అది ఇస్తారు, కింద 1 రూపీ కాయిన్స్ అవన్నీ ఇస్తారు. కొంచెం మంది మెట్లకి పసుబొట్లు కుంకుమ పెడతారు కదా, అవి కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనం ఉత్త చేతులతో వెళ్ళినా కూడా A to Z మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. డబ్బులు మనము వెళ్తే చాలు. ఇంక ఇదనమాట స్టార్టింగ్ పాయింట్. మేము అండర్ గ్రౌండ్లోంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళినాక అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతారు. కొంచెం మంది మెట్టుకి హారతి కర్పూరం బిళ్ళలు కూడా వెలిగించుకుంటూ వెళ్తున్నారు. కొంచెం మంది బొట్లు పెడుతూ వెళ్తున్నారు. కొంచెం మంది మోకాళ్ళతో ఎక్కుతున్నారు. అమ్మో, నేను కాళ్ళతో ఎక్కడానికే చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ 100 స్టెప్స్ ఎక్కేప్పటికీ నాకు కొంచెం వీక్నెస్ ఉంది. ఏమి లైక్ లో బీపీ అట్లా, బ్లడ్ కూడా తక్కువ ఉంది. సో 100 స్టెప్స్ ఎక్కేప్పటికి ఇంకా నేను మొక్కు తీర్చలేనేమోనని చాలా భయం అనిపించింది. కానీ నిజంగా దేవుడి మీద భారం వేసి, నువ్వే నన్ను ఎలాగోలా పైకి తీసుకెళ్ళని చెప్పి దండం పెట్టుకొని ఒక లెమన్ సోడా తాగి స్టార్ట్ చేశాను. ఇంకా పర్వాలేదు, మేనేజ్ చేయగలము. ఎవరైనా వెళ్ళొచ్చు, కొంచెం పెద్దవాళ్ళైనా ఇబ్బంది లేదు. ఇది గాలిగోపురం అన్నమాట. స్టార్టింగ్లో గాలిగోపురం మధ్యలో వస్తుంది. ఇది రాజగోపురం అనుకుంటా. భలే ఉన్నాయి గోపురాలు కానీ గుళ్ళు కానీ. ఇంకా మంచిగా అవన్నీ నేనైతే షూట్ చేసుకుంటూ నెమ్మదిగా ఎక్కుకుంటూ వెళ్ళాను. బాగున్నాయి, వెళ్ళొచ్చు. కానీ టైం టేకింగ్. స్లోగా వెళ్తే ఒకలాగా, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తే ఒకలాగా ఉంటుందన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా అలిపిరి మెట్ల మార్గం అని. ఇంకా ఇక్కడి నుంచి స్టెప్స్ అవి కౌంట్ అవుతాయన్నమాట. మనకి ఫస్ట్ ఒక టెంపుల్ ఉంది, అది చూసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది, గ్రీనరీ అంతా కూడా. ఇంకా చూసుకుంటూ స్లోగా వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు బాటిల్ ఒకటి పెట్టుకొని దానిలో ఓఆర్ఎస్లు కలిపిస్తూ మధ్య మధ్యలో నిమ్మరసం. ఆయన ఫిట్గానే ఉన్నారు, ఆయన రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేస్తారు. నేనైతే నా వల్ల కాలేదు. నాకు నడక బాగా అలవాటు, కానీ నేను స్టాప్ చేసేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఇంకా బాడీకి ఏ యాక్టివిటీ లేదు. బట్ ఎవరైనా ఇలాంటి మొక్కులు ఉంటే ఖచ్చితంగా ఒక 2-3 నెలల ముందు బాగా వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర నడవడం, ఎక్సర్సైజెస్ అవన్నీ బాగా చేసుకోండి. ఈజీగా వెళ్ళగలుగుతారు ఏ ఏజ్ అయినా సరే. నేనైతే పెళ్ళైన కొత్తలో చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఎక్కిన దాన్ని. జస్ట్ ఒక 10 ఇయర్స్లో ఆఫ్టర్ డెలివరీ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అఫ్కోర్స్ నేను కొంచెం ఇబ్బంది పడతాను అనుకున్నాను, కానీ ఇంతగా అనుకోలేదు. మేబీ జర్నీ అలసట అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు. ఇది గాలిగోపురం అండి. ఇందాక రాజగోపురం చూశారు కదా, బట్ చాలా బాగుంది. ఒక్కసారి అన్నా ట్రై చేయండి. మొక్కు లేకపోయినా స్టెప్స్ మించి స్లోగా వెళ్ళొచ్చు. దారి పొడుగున చాలా బాగున్నాయి అసలు. స్నాక్స్ కానీ, ఏదో మామిడికాయలు ఉంటాయి కదా, కలెక్టర్ మ్యాంగోస్, వాటి మీద ఉప్పు కారం వేసి, అట్లాగే స్వీట్ కార్న్ చాట్, ఉడకబెట్టిన వేరుశెనగ గుళ్ళు, అదేమంటారు, పెడత కింద పప్పు అంటారు కదా, దాన్ని మొంత మసాలా అంటారు కొన్ని ఏరియాస్లో. ఇవన్నీ భలే ఉంటాయి అసలు. కానీ మెట్లు ఎక్కడమే అఫ్కోర్స్ బాగా స్ట్రెయిన్ అవుతాము, బట్ స్లోగా వెళ్ళిపోవచ్చు. ఫారెస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అట్లాగే ఈ కొంత దూరం వెళ్ళాక మెట్లు ఉండవండి, ఫ్లాట్గా ఉంటాయి. 2 మెట్లు మళ్ళీ ఫ్లాట్గా. ఇది చిరుతపులి అటాక్ చేసే ప్లేస్ అన్నమాట. సో గుంపులుగా వెళ్ళమంటారు. మేము వెళ్ళొచ్చేసిన తర్వాత
ఒక చిరుతపులి అది ఒక బైకర్ మీద అటాక్ చేసింది ఇదే ఏరియాలో. ఫారెస్ట్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాళ్ళు, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు బాగా. అంటే మనం ఫారెస్ట్ మధ్యలోంచి వేశారు కదా ఈ కాలినడక మార్గము. చాలామంది ఆ రాళ్ళు ఉన్నాయి చూడండి, అవన్నీ మామూలుగా భక్తులు పెట్టినవే. అవి ఒకదాని మీద ఒకటి ఎన్ని రాళ్ళు పెట్టి నిలపగలిగితే అన్ని అంతస్తుల ఇల్లు కడతారని నమ్మకం అట. చాలా పెద్ద పెద్దగా పెట్టుకున్నారు, కొంచెం మంది 10 రాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళకి నిజంగా అలా ఆశీర్వాదం ఉంటుందేమో. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లాట్గానే ఉంటాయి కానీ స్లోగా ఈజీగా ఎక్కేసేయచ్చు, ఇలాగ ఉంటుందన్నమాట. బట్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. మాకు మధ్యలో ఒక అడవి దుప్పి కనిపించింది. డీర్స్ ఉంటాయి అన్నమాట, లేడీలు. అలాగే ఇవి ఉంటాయి కదా ఉడతలు, అడవి ఉడతలు, అవి కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ మధ్యలోనేమో కొంచెం కొండ ఎత్తుగా ఉన్నట్టు, మెట్లు ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. అది పక్కన టెంపుల్స్ చూస్తున్నారు కదా, అవన్నీ ఎక్కువ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఈ కొండ అంతా చాలా పెద్ద ఆంజనేయ స్వామి స్టాట్యూ కూడా ఉంటుంది దారిలో. ఇంకా రోడ్స్, మన పక్కన కొండ కిందకి దిగే రోడ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా మామూలు డైరెక్ట్ వెళ్ళిపోయి దర్శనానికంటే ఇట్లా మెట్ల మార్గం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. కొంచెం ఇబ్బంది పడ్డం అయితే నిజమే, అయితే చాలా బాగుంది. స్లోగా ఎక్కొచ్చు, పర్వాలేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడు కొండ మీద డైరెక్ట్ వెళ్ళిపోతారు కదా, మీకు ఆ మెట్ల మార్గం అంతా అవగాహన ఉంటుందని చూపిస్తున్నాను నేను మొత్తం అంతా షూట్ చేసి. చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి స్టాట్యూ ఉంది. ఇంకా మేము దారిలో నెమ్మదిగా అవన్నీ చూసుకుంటూ దర్శనాలు చేసుకుంటూ స్నాక్స్ తింటూ లెమన్ జ్యూస్, సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ మనకి బాగా ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఇది ముంత మసాలా అంటారు కదా, అది అవన్నీ బాగుంటాయి చూసుకుంటూ. పిల్లలకైతే చిన్న చిన్న బొమ్మల షాపింగ్ అని ఏవోటి ఉంటానే ఉంటాయి. తీసుకొని స్లోగా ఇంకా ఎక్కేసామన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ ఎక్కేసాము. ప్రతి 100 స్టెప్స్ దగ్గర కూడా కౌంట్ రాసి ఉంటుందన్నమాట. మనం కావాలంటే సరదాగా అవి ఫొటోస్ తీసుకోవచ్చు. నేనైతే అవి కూడా ఫొటోస్ తీసుకుంటూ ఫారెస్ట్ అంతా షూట్ చేసుకుంటూ అంతా నెమ్మదిగా వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ అయితే చాలా ఫాస్ట్గా, ఆయన ముందర వెళ్ళిపోతే నేను వెనకాల ఫాలో అయ్యేదాన్ని. ఇది చూస్తున్నారు కదా, ఇది అడవి దుప్ప అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది, గేదె సైజులో ఉంది ఇది. అక్కడే ఉండి తింటా ఉంది ఆకులు అవిను. ఇంకా అది చూసుకున్నాము. అలా నెమ్మదిగా ముందరికి వెళ్తే మాకు అడవి ఉడతలు కనిపించాయి. భయం అనిపించింది కొంచెం. ఈ చిరుతపులి అని ఎక్కడికక్కడ మనకి హోర్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒంటరిగా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళండి, చిరుతపులి సంచరించే ప్లేస్ అని. ఇట్లా ఫ్లాట్ స్టెప్స్ ఉన్న దగ్గర ఇట్లా డైరెక్ట్ అటాక్ చేస్తుందట. ఇదివరకు విన్నాం కదా, చిన్న 3 ఏళ్ల పాపని ఎత్తుకొని వెళ్ళిపోయింది అని చెప్పి. కొంచెం టెన్షన్గానే అనిపించింది. ఇదంతా ఫ్లాట్గా మొత్తం అడవి మధ్యలోంచి ఉంటుంది. సెక్యూరిటీ అంటే మధ్యలో గార్డ్స్ కనిపిస్తారు మనకి, ఫారెస్ట్ గార్డ్స్. పర్వాలేదులే, ఇంకా పబ్లిక్ అది ఉంటారు కానీ నైట్ టైం మాత్రం చాలా ప్రమాదం అనుకుంటున్నాను నేను. ఇదంతా అడవి, మొత్తం అంతా ఫుల్ ఫారెస్ట్. ఇక్కడ చూస్తారు కదా, ఇవి వచ్చి అడవి ఉడతలు అనమాట. ఇది వచ్చి మనకి ఫ్లైఓవర్, నడక మార్గంలోనే రోడ్డు పై నుంచి ఫ్లైఓవర్ ఉంటుంది. ఇంక ఇది దిగేసి మనం రోడ్డు మార్గం కింద కొంత దూరం వెళ్తాము. ఆ రోడ్డు మార్గం కింద కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇంకా మోకాళ్ళ పర్వతం వచ్చేస్తే మ్యాక్సిమం వెళ్ళిపోతాం అనమాట, ఇంకా కొండ మీదకి వెళ్ళిపోతాము. వేస్తే రోడ్డు మార్గం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా రోడ్డు మార్గం కూడా కొంచెం వెహికల్స్ అవి చాలా ఫోర్స్గా వస్తూ ఉంటాయి. ఒక పక్క అంతా రాళ్లతో కొండ ఉంటుంది, ఒక పక్క ఇరుగ్గా ఉన్నట్టు ఉంటుంది, జాగ్రత్తగా నడవాలి. అందరూ వెళ్తూనే ఉంటారు కానీ చూసుకోవాలన్నమాట. చాలా ఫోర్స్గా వచ్చేస్తూ ఉంటాయి వెహికల్స్. బట్ సీనరీ అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీ సూపర్బ్ అనమాట.
మనం మా నేచర్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా వాళ్ళు చూసుకుంటూ కదలరు. నాకు చాలా ఇష్టం గ్రీనరీ అన్న ఇట్లా. ఇంకా నేనైతే షూట్ చేసుకుంటూ నేను దేవుణ్ణి తలుచుకుంటూ షూట్ చేసుకుంటూనే వెళ్ళాను. చాలా బాగుంది అసలు. ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆ కొండలు, గ్రీనరీ, ఆ మొక్కలు చాలా బాగున్నాయి. అట్లానే మధ్యలో మనకి కోతుల్లాగా ఒక టైప్ ఆఫ్ యానిమల్స్ కనిపించాయి. బట్ అవి కోతులు కాదనుకుంటా, వైట్గా సంథింగ్, వాటి బియర్డ్ అదంతా వైట్గా బాగుంది. అదంతా ఓపెనే ఉంది, మీదకు వస్తాయేమోనని జస్ట్ అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. దగ్గరకు వచ్చేస్తుంటే అమ్మ వచ్చేస్తాం అని. ఇక్కడైతే చూడండి ఎంత ఇరుగ్గా ఉందో, నేరోగా ఉందన్నమాట రోడ్డు. మనం అందులో పక్కన నడవాలి, ఒక పక్క వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంక ఈ రోడ్ అది నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, నెక్స్ట్ మోకాళ్ళ పర్వతం వచ్చేస్తుంది. ఇంకా మోకాళ్ళ పర్వతం చివర ఒక 500 మెట్లు ఉంటాయి. అది ఎక్కేస్తే కొండ మీదకి వెళ్ళిపోతాము. ఆ మోకాళ్ళ పర్వతం కొంచెం మంది మోకాళ్ళతో ఎక్కుతారు, కొంచెం మంది ఏమో మామూలుగా ఎక్కేస్తారు. మ్యాక్సిమం కొన్ని మెట్లన్న మోకాళ్ళతో ఎక్కుతారులేండి. ఇంకా అవన్నీ చూడండి, సీనరీ చాలా బాగుంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అదే మోకాళ్ళ పర్వతం అన్నమాట. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదా, కరెక్ట్గా మోకాళ్ళ పర్వతం ఎక్కంగానే నా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. నేను కోరుకున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ వచ్చింది. అంతే ఫుల్ అప్సెట్ అనమాట. ఇంకా అక్కడే కూర్చుండిపోయాం. నేనైతే ఇంకా సర్లే ఏమీ చేయలేం కదా, చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్పేసి మాకు మర్నాడు కళ్యాణం ఒకటి ఉంది. మళ్ళీ ఈరోజు వెళ్ళిన రోజు నైట్ ఏమో 300 టికెట్స్తో దర్శనం ఉంది. మర్నాడు కళ్యాణం ఉంది. ఇంకో 2 డేస్ ఏమో కంచి, సిరిపురం అవన్నీ ట్రిప్, 4 డేస్ ట్రిప్ అనమాట. ఇంకా కొంతసేపు చాలా అప్సెట్ అనిపించింది, కోరుకున్న ప్లేస్ రాలేదు ట్రాన్స్ఫర్ అని చెప్పి. బట్ మొక్క అయితే తీరిపోయింది, వచ్చేసాం కొండ మీదకి. చాలా హ్యాపీ అనమాట. అసలు నేను నా వల్ల అవుతుందా అనుకున్న పని అయ్యేట్టు చేశాడనమాట భగవంతుడు. ఇంకా అదనమాట. ఇది వచ్చేసాం, ఇంకా కొండ ఎక్కేసాం, పైకి వచ్చేసాము. ఇదే మనకి ఎంట్రన్స్. అది అయిపోయిన తర్వాత చూడండి, ఇదంతా కూడా కొండపైన తిరుపతి అనమాట ఊరు. మొత్తం మేము 2 రోజులు ఉన్నాం తిరుపతిలో. 2 రోజులు చెప్పులే లేవు అసలు, ఒత్త కాళ్ళతోనే. చాలా నీట్గా ఉంటుంది తిరుపతి అంతా, రోడ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మొత్తం అందరూ ఉత్త కాళ్ళతోనే నడుస్తూ ఉంటారు, చెప్పులన్నీ రూముల్లో పెట్టేసుకుంటారు. ఇంకా మేము పంపించేసాం కదా, మేము ఏం చేస్తామంటే కొండపైకి ఎక్కేసాక మా రూమ్కి మేము ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మా హస్బెండ్ ఏం చేశారంటే ఆ జీపీఎస్ ఆన్ చేశారు. రూము ఆన్ చేస్తే దగ్గరే అని చూపించింది. ఇంకా నడుచుకునే వెళ్ళాము ఒక 2.5-3 కిలోమీటర్స్. మళ్ళీ కొండపైన వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు కదా, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇవి దశావతారాలు అనమాట స్వామివారివి. అట్లా ఎక్కడ చూసినా బాగుంటాయి అన్నీ. మనం ఎక్కడంటే అక్కడ ఆగి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ బీడ్స్ దండలు ఉన్నాయి చూడండి, ఇవి చాలా బాగున్నాయి అసలు. జస్ట్ 150 రూపీస్ అన్నాడు. చాలా అందంగా ఉన్నాయి అసలు ఈ దండలు ఇవన్నీ కూడా. మేము ఈవినింగ్ దర్శనానికి వెళ్ళే ముందర టిఫిన్ చేయడానికి ఆగితే అక్కడ కనిపించాయన్నమాట. ఇంకా మేమందరం ఈవినింగ్ దర్శనానికి వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట లోపలికి. మా దర్శనం అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేప్పటికి మిడ్నైట్ 2 o'clock అయింది. మేము ఎప్పుడు వెళ్ళాము, ఈవినింగ్ 4కి వెళ్ళామన్నమాట లోపలికి. 300 టికెట్స్ కూడా చాలా వెయిటింగ్. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ ఉందో లేదంటే ఈ మధ్య క్రౌడ్ అలానే ఉంటుందో తెలియదు, కానీ అన్ని కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టేశారు. ఎంత వెయిటింగ్ అంటే 3-4 hours వెయిటింగ్, 300 టికెట్స్ కూడా. అట్లా జరిగిందండి మా ప్రయాణం, దర్శనము కూడా అన్నీ. మళ్ళీ మేము నైట్ 2 అయిపోయింది. మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అర్లీ మార్నింగే మాకు కళ్యాణం ఉందన్నమాట. జస్ట్ మా ఫ్యామిలీ వరకే వచ్చింది కళ్యాణం టికెట్. అయితే మేము పిల్లల్ని ఇంకా లేపలేదు, లేట్ నైట్ వెళ్ళాం కదా, అంచేత వాళ్ళని లేపలేదు. నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము కళ్యాణానికి. ఇంకా వెళ్ళిపోతున్నాం లోపలికి దర్శనానికి. అదనమాట, ఎన్నో ఇయర్స్ కళ నెరవేరింది. కాలినడకన ఎక్కేసాను, దర్శనానికి కూడా వెళ్ళిపోతున్నాను. నిజంగా గైస్, మా జర్నీ అయితే ఇలా సాగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు యూజ్ అవుతుందని పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ.